బ్రేకింగ్ న్యూస్ ఎర్రచందనం స్మగ్లర్లు బరి తెగించారు. ఏకంగా తిరుమల కొండపై నుంచి ఎర్రచందనం తరలించడానికి ప్రయత్నించారు. శిలాతోరణం నుంచి కారులో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లను అటవీ అధికారులు కాపు కాసి పట్టుకున్నారు. కారు డ్రైవర్ను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఎర్రచందనం స్మగ్లర్లు బరి తెగించారు. ఏకంగా తిరుమల కొండపై నుంచే ఎర్రచందనం తరలించడానికి ప్రయత్నించారు. శిలాతోరణం నుంచి కారులో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లను అటవీ అధికారులు కాపు కాసి పట్టుకున్నారు. కారు డ్రైవర్ను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఎర్రచందనం స్మగ్లర్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే ప్రస్తుతం కారు డ్రైవర్ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి అతని నుంచి పోలీసులు ఎటువంటి ఆధారాలను సేకరిస్తున్నారు? కంప్లీట్ అప్డేట్స్ ఏంటి దామోదర్? ప్రసన్న, సాయంత్రం 7 గంటల సమయంలో తిరుమలలోని శ్రీవారి పాదాల సమీపంలో అటవీ శాఖ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారులో డ్రైవర్ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని అతని కారును తనిఖీ చేశారు. ఆ కారులో ఎర్రచందనం దుంగలు అటు వెనక సీట్లోనూ డిక్కీలోనూ కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకుని తిరుమలలోని అటవీ శాఖ క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. అక్కడ అతన్ని విచారించిన తర్వాత తిరిగి అతన్ని తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ అధికారులకు అప్పగించడానికి కిందికి తీసుకొని వస్తున్నారు. మొత్తం మీద అయితే తిరుమల నుంచి కూడా ఏదైతే ఎర్రచందనం అక్రమ రవాణా దందా నడుస్తుందా అన్న అనుమానాలు బయటపడుతున్నాయి. మొత్తం మీద గతంలో అయితే పెద్ద ఎత్తున ఈ దందా కొనసాగింది. కానీ పోలీసులు, అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ ఈ మధ్య కాలంలో యాక్టివ్ కావడంతో చాలా వరకు ఆగిపోయిన నేపథ్యంలో ఈ రోజు మరి ఏదైతే ట్రావెల్స్ వెహికల్ లాగా పైకి వెళ్ళడం, కిందికి తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి తనిఖీలు ఉండవు కాబట్టి అక్కడి నుంచి ఏదైతే ఎర్రచందనాన్ని తీసుకొస్తున్నట్లు కూడా అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. ముందస్తుగా వారికి వచ్చిన సమాచారం మేరకే ఈ తనిఖీలు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఎర్రచందనం కారులో ఏదైతే శ్రీవారి పాదాలు సమీపంలో బయటపడడం విశేషము. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి అటు టీటీడీ విజిలెన్స్ కూడా సమాచారం అందడంతో వారు కూడా పూర్తి స్థాయిలో ఇక తనిఖీలు నిర్వహించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా పైకి వెళ్లే వాహనాలను మాత్రమే తనిఖీ చేస్తారు. కిందికి వచ్చే వాహనాలను తనిఖీ చేయనందువల్ల ఈ విధంగా కొంతమంది దీన్ని అనువుగా తీసుకొని పైనుంచి ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ ను అటు అటవీ శాఖ సిబ్బందితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అతని వద్ద నుంచి సమాచారం బయటపడిన తర్వాత అసలు ఎక్కడ ఈ ఎర్రచందనం లభ్యమైంది, ఎక్కడి నుంచి తీసుకెళ్లి ఇది ఎక్కడ తీసుకెళ్తున్నారు, శాంపుల్స్ అయినా లేకపోతే పూర్తి స్థాయిలో డంప్ ఎక్కడైనా పెట్టి దానికి సంబంధించి శాంపుల్స్ తీసుకుని చెన్నై కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉన్న తమిళనాడు స్మగ్లర్లతో వ్యాపారం మాట్లాడుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఉన్న డంప్ ను తరలిస్తారు. ఆ విధంగా ఈ ఎర్రచందనం కారులో దొరికిన దొంగలు మాత్రం కేవలం చిన్న దొంగలు, అరడుగు ఉన్న దొంగలు మాత్రమే దొరకడంతో వీటిని శాంపిల్స్ తీసుకుపోతున్న డ్రైవర్ గా గుర్తించారు. దీంతో పాటు ఇతన్ని విచారించిన తర్వాత అసలైన వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్.